గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, నేపాల్కి సంబంధించిన ఒక మంచి క్షేత్రం ముక్తినాథ్ క్షేత్రం. సముద్ర మట్టానికి దాదాపుగా 3000 పైచిలుకే ఎత్తుపైన ఉంది అని చెప్పి మనం వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాము. మీటర్లు. అయితే ముఖ్యంగా అక్కడ జలధారలు 108, అక్కడ స్నానం ఆచరిస్తే చాలా పుణ్యం అని రకరకాలుగా వింటూ ఉంటాం. అసలు ఏంటి, మీరు కూడా రీసెంట్ గానే ముక్తినాథ్ వెళ్ళొచ్చారు, ఒకసారి ఆలయ విశేషాలన్నీ కూడా మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. రీసెంట్ గా 4-5 ఏళ్ళు అయిందనుకుంటా వెళ్ళి, అంటే ఓపిక ఉండగానే వెళ్దామన్న ఆలోచన ఉంటాం అనమాట. అయినా అది ఎప్పటికప్పుడు దేనికో దానికి ఓపిక వస్తూనే ఉంటుంది. ఈ ముక్తినాథ్ అనేది 108 దివ్య దేశాలు ఉన్నాయని చెప్తారు కదా వైష్ణవ సంప్రదాయంలో. ఆ 108 దివ్య దేశాలలో ఇది కూడా ఒక దివ్య దేశం. ఇది కూడా ఒక అనే బదులు అసలు 108లో పైన ఉన్నటువంటి ఆ వైకుంఠం పరంధామాన్ని మనం ఎవరు పోయాక చేరాల్సిందే. దాని కింద ఉన్నది భూమి మీద ఉన్న హైయెస్ట్ ఇదే, అంతకు మించి లేదు. ఇంకా అంతకు మించి పైన పరంధామమే. అర్థమైందా? అది అక్కడ వరకు వెళ్ళగలం మనం. అక్కడ అసలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇలా పద్మాసనంలో కూర్చొని ఉన్నటువంటి శిల ఉంటుందమ్మా. అక్కడ సాలగ్రామం అన్నామే, అది దాని గురించిన కథ కూడా చాలా బాగుంటుంది. అసలు అది చూస్తే మాత్రం ఎంత హాయిగా, ఎంత కడుపు నిండిపోయినట్టుగా ఉంటుందో చెప్పలేను నేను. అక్కడ ఆలయం ఎలా వచ్చిందంటే, మొట్టమొదట ఇది కృష్ణుడు ద్వాపర యుగానికి కూడా వెళ్ళాలి. దీని గురించి వెళ్ళాలంటే ద్వాపర యుగంలో బృందావనంలో శ్రీకృష్ణుడు విహరిస్తున్న సమయంలో రాధాదేవే దానికి, ఆ గోలోకానికంతా రాధాదేవే నాయిక. ఇప్పుడు మనకి ఎలా ఉదాహరణ చెప్తే సరిపోతుంది, ఇంగ్లాండ్ దేశంలో ఎలిజబెతే క్వీను, వాళ్ళ ఆవిడ భర్త మాత్రమే, ఆయనకి రాచరికం లేదు, ఫిలిప్. అవునా? అలాగే ఇక్కడ రాధే రాణి, రాధా రాణి అంటారు. అందుకే ఎప్పుడు కూడా ఆ పేరు గమనించండి, రాధే రాణి. అక్కడ పక్కన కృష్ణుడు, ఆవిడ పక్కన ఆవిడ సఖుడు, ఆవిడ ప్రియుడు, అంతే. వీళ్ళందరూ కలిసి ఈ కృష్ణుడు చుట్టూ అందరూ రాసకేళి ఆడుతూ ఉంటారు. అక్కడ ప్రేమ ఉంది కానీ కామం లేదు, అక్కడ కండిషనే అది. అలాంటి స్థానంలో తులసి రాధకి ఒక చెలికత్తె, తులసి. దాంతో పాటు అక్కడ ఇంకొకడు సుధాముడు అనేవాడు ఉంటాడు, వాడు కూడా కృష్ణుడికి చెలికాడు. అక్కడ ఎవరున్నా కృష్ణుడు తప్ప అందరూ స్త్రీ రూపాలు ధరించి వెళ్లాల్సిందే. ఓహో, ఎందుకనమ్మా? అసలు ఆ ప్రాంతంలో మొత్తం సృష్టిలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు, అందరూ స్త్రీలే. అది తీరి అక్కడ. ఒక కృష్ణుడు ఒక్కడే పురుషుడు. మీరాబాయి అడుగుతుంది ఒక ఆయన్ని, ఒక గోస్వామి దగ్గరికి వస్తే బృందావనంలో, నేను ఆడవాళ్ళని చూడండి అంటాడు ఆయన. అంటే కృష్ణుడు కాకుండా ఇంకో మగవాడు ఉన్నాడా ఇక్కడ అంటుంది. అనేసరికి ఆయన వచ్చి ఇవిడ కాళ్ళ మీద పడిపోయాడు. కృష్ణుడు కాకుండా ఇంకొక పురుషుడు ఉన్నాడా అని అడుగుతుంది ఇవిడ ఆశ్చర్యంగా. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఈవిడ ఏ తత్వంలో ఉన్నదో, ఎంత హై లెవెల్లో ఉన్నదో. సృష్టిలో పురుషుడు ఒక్కడే, శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, ఇంకెవరు లేరు. ఆ బృందావనంలో కూడా అదే తీరి. అక్కడ కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే. ఎవరు వెళ్ళినా అక్కడ స్త్రీ రూపం ధరించి వెళ్లాల్సిందే. ఆటోమేటిక్ గా ఆ ప్రాంతంలోకి వెళ్ళంగానే వాళ్ళు స్త్రీలు అయిపోతారు. అటువంటివి వనాలు కూడా ఉన్నాయమ్మా మనకి చాలా పురాణాల్లో. తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం. ఈళ్ళ గురించి, చంద్రుడు గురించి కథలు చెప్పుకునేప్పుడు అప్పుడు చెప్పుకుందాం. దాంట్లో ఈ రకంగా స్త్రీ అయిపోయారు అందరూ. అయిపోయిన సుధాముడికి తులసి మీద కన్ను ఉంటుంది, తులసికి కృష్ణుడి మీద కన్ను ఉంటుంది. కామం ఉండకూడదు కదా. ఒక సందర్భంలో తులసి కృష్ణుడితో కాస్త అతిగా చరిస్తుంటే రాధ వచ్చి చెప్పించింది, నీకు ఇలాంటి కోరికలు ఇక్కడ ఉండకూడదు. ఇది మానవ లోకం కాదు, మనం వేరే పైలోకంలో గోలోకంలో ఉన్నాం కనుక నువ్వు కిందకు పోయి భూమి మీద రాక్షస జాతి స్త్రీగా పుట్టమంది. అలాగే వాడిని కూడా పిలిచి రాక్షసుడిగా పుట్టమని చెప్పించింది. ఇద్దరు కిందకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇద్దరు కిందకు వచ్చి, కొన్ని పురాణాల్లో జలంధరుడని, కొన్ని పురాణాల్లో పంచజన్యుడని 2 పేర్లు కనిపిస్తున్నాయి. పురాణాల్లో ఉన్న వ్యత్యాసం ఇప్పుడు నేనేమి తీర్చలేను. సరే, జలంధరుడు అనుకుంటూ ముందరికి వెళ్దాం. జలంధరుడు, తులసి. ఈ దేవి భాగవతంలో మాత్రం పంచజన్యుడు అని రాశారు. ఈ పాంచజన్యుడు తులసి కిందకు వచ్చాక, సరే ఇద్దరు రాక్షస కుటుంబాల్లో పుట్టారు, వివాహం అయింది, చక్కగా సుఖంగా ఒకళ్ళకొకళ్ళు ఎంతో అనుకూలంగా ఉంటున్నారు. ఉంటున్నప్పుడు మరి ఈ రాక్షసుడిని సంహరించాలి కదా, ప్రజల్ని పీడించేటటువంటి రాజులు ఉండద్దు కదా.
కనుక మొత్తం వీళ్ళందరూ బయలుదేరారు. శివుడు విష్ణువు బయలుదేరారు పాంచజన్యుడిని సంహరించడానికి. పాంచజన్యుడిని సంహరించడానికి ఆయన రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆయన ప్రాణం తులసి పాతివ్రత్యంలో ఉంది. తులసికి పాతివ్రత్య భంగం అయితే పాంచజన్యుడు సంహరింపబడతాడు. ఓకే. కనుక విష్ణువు ఏం చేశాడు, ఆవిడ ఒకప్పుడు నన్ను కోరుకుంది, నేను వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్తాను, ఆవిడ పాతివ్రత్య భంగం చేస్తాను, శివుడా నువ్వు ఇక్కడ ఉండి యుద్ధం చేసి ఇవన్నీ చంపు అని చెప్పాడు. ఇద్దరు డ్యూటీలు పంచుకున్నారు. ఇక్కడ ఇది అయితే కానీ అక్కడ అది కాదు. అవును. ఇతను జలంధరుడి రూపంలో తులసి దగ్గరికి వచ్చాడు. భర్తే అనుకుని ఆవిడ చక్కగా ఆయనతో కలిసి ఉంది. ఉన్నప్పుడు ఆవిడకి సడన్ గా తెలిసింది నువ్వెవరు అని. అప్పుడు చెప్పాడు ఈయన, నేను శ్రీ మహావిష్ణువుని, అసలు ఒకప్పుడు కృష్ణుడిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను మోహించే ఆ శాపవశాత్తే ఇక్కడ ఉన్నావు అని చెప్పాడు. ఆవిడ అదేం వెళ్ళేది, నా పాతిపత్యం భంగం చేసావు, అక్కడ నా భర్తకి ఏమైందో దేవుడికి తెలుసు. అది అక్కడ ఆయన పోయాడు యుద్ధంలో, ఏమైందో. కనుక ఇలాంటి అంటే రాతి హృదయం లాగా ఇలా చేస్తావా, కొంచెమైనా నీకు మానవత్వం అంటే ఉండద్దా, దయ ఉండద్దా, చక్కగా కలిసిమెలిసి ఉన్న దంపతుల్ని ఇలా విడగొడతావా, చంపేస్తావా అని రాయి వైపో అని చేపించేసింది. ఎలా ఉన్నవాడు అలా రాయి వైపో అని చేపించింది. అట్లాగే కూర్చున్నవాడు కూర్చున్నట్టు రాయి అయిపోయినట్టు ఉంటుంది విగ్రహం గుళ్ళో. ఆ రాయి అయిపో అని చెప్పించిందా. కృష్ణుడు వెంటనే విష్ణువు చెప్పాడు, నీ కోసమే వచ్చాను తల్లి, నువ్వు నన్ను కోరుకున్నావు, అప్పుడు ఏమిటి ఇదంతాను, సరే నువ్వు నన్ను చెప్పించావు, నువ్వు తొందరపడ్డావు, నన్ను గ్రహించుకోలేదు నేను ఎవరో, అందుకని చెప్పించావు, నువ్వు కోరుకున్నవాడే నీ దగ్గరికి వచ్చాడన్న విషయం నీకు తెలుసుకోలేకపోయావు, కనుక నీకు శాపం ఇస్తున్నా, ఒక్కసారి నువ్వు గండకి నదిలాగా మారిపో అని శాపం ఇచ్చాడు. ఆ నదిలో ఉన్న ప్రతి శిల శ్రీ మహావిష్ణువే. గండకీ నదిలో ఒక రాయి తెచ్చుకున్నా అది శ్రీ మహావిష్ణువే. ఇప్పుడే మా ఇంట్లో మీరు చూశారు. అవును, చూశాను. నల్లరాళ్లే ఉంటాయి, ఎందుకంటే విష్ణుమూర్తి నల్లరాళ్లే ఉంటాయి దాంట్లో. ఆ నల్లరాళ్ళన్నీ శ్రీ మహావిష్ణువుకి సంకేతం. అక్కడి నుంచి సాలగ్రామం ఉంటుంది దాన్ని మనం. ఆ సాలగ్రామాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. చాలా మంది సాలగ్రామాలు పెట్టుకోకూడదు, పూజ చేయకూడదు, తీసేయాలి, ఇవన్నీ నేనైతే నమ్మను. మన దేవుడిని మన ఇంట్లో తెచ్చి పెట్టుకోవద్దంటానికి ఎవరండి? దానికి కావాల్సిన పూజ నైవేద్యాలు అంటే మనం దండమైనా పెట్టుకుంటాం కదా. అంటే మీకు చేతనైతే చెప్పన్న భోగు పెట్టి పూజలు చేయండి, అంతే. శక్తి ఉన్నాడు, శక్తి లేదు, నెమ్మదిగా తగ్గిపోతుంది. చెప్పాం కదా ఎన్ని రకాల పూజలు చేయాలో అనేది, ఎన్ని ఉపచారాలు, చతుష్టాస్తి ఉపచారాల నుంచి ఒక్క ఉపచారం మనకు ఓపిక అయిపోయింది, మరి ఏం చేస్తాం? నమస్కారం, ఇది కూడా ఉపచారమే. నమస్కారం చేయటం, కనీసం ధూపదీప నైవేద్యాలు పెట్టండి, అంతే. ఇవి అందరూ చేయదగినవి. ఏవీ లేకపోతే ఒక చిన్న బౌల్లో నీళ్లు పెట్టండి. పత్రం పుష్పం ఫలం త్రోయం ఏమే భక్త్యా ప్రేక్షతి, భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఒక చిన్న బౌల్లో నీళ్లు పెట్టలేరా? పెట్టొచ్చు, పెడుతున్నారు కదా. ఆ మాత్రం అంటే కనీసం అనేది. అందరూ బాగా చేయగలిగే వాళ్ళు కూడా అన్ని మనసి చెంచా నీళ్లు పెట్టమని కాదు నా ఉద్దేశం. అక్కడ మీ శక్తి ఉన్నప్పుడు నీకేమిస్తే అది ఇవ్వాలి దేవుడికి. కనుక నీ శక్తి ఉన్నప్పుడు చెయ్యి, శక్తి లేనప్పుడు కనీసం అది చెయ్యి, అంతే. అది కూడా పూజే, కాదంటానికి ఎవ్వరికీ హక్కు లేదు. నేను ఒప్పుకోను. కొంచెం మొండిది కూడా విజయలక్ష్మి, ఒప్పుకోను నేను. కనుక ఆ రకమైనటువంటిది చేయండి. ఇప్పుడు గండకీ నది అంతా చల్లటి నీళ్లు, హిమాలయాల్లో ఎక్కడో హైయెస్ట్ పాయింట్ లో ఉన్న చోట నుంచి ఆ గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయంలో 108 గోముఖాల ద్వారా ఆ గండకీ నది నీరు వస్తూ ఉంటుంది. ఎంత చల్లగా అంటే, మేము వెళ్ళిన రోజు ఆ ముందర రోజే ఒక ఆవిడ ఆ చల్లనీరు గుండు మీద పడంగానే బ్రెయిన్ హెమరేజ్ వచ్చిపోయిందట. పరమ చల్లగా ఉంటాయి. అలాగని ఐస్ గడ్డకట్టవు, ఆ లెవెల్లో చల్లనీళ్ళే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇలాగా సర్క్యులర్ షేప్ లో ఇలా ఉంటుంది, అది సెమీ సర్క్యులర్ షేప్ లో 108 గోముఖాలు, ఇత్తడి పంచలోహ గోముఖాలు, ఇత్తడి గోముఖాలు అంటే ధారలు పడేది గోముఖాలు పెట్టారు. తర్వాత ఎప్పుడో పెట్టుంటారు. వీటి కింద నుంచి నడిచెళ్తే పడిపోకుండా ఇటు పక్క రైలింగ్ పెట్టారు, కింద రబ్బర్ మ్యాట్లు వేశారు. మరి నీళ్లలో జారి పడితే రబ్బర్ మ్యాట్లు వేశారు. నుంచుంటే పరిగెత్తుతుంటేనే మనం పరిగెత్తలేము, కూడా పరిగెత్తలేము, తడిబట్టలతో పరిగెత్తలేము. వి ఓన్లీ వాక్, అంతే. మన చేతనైన పేస్ లో నడవగలం, ఫాస్ట్ వాక్ కూడా ఉండదు అక్కడ. కనుక ఇక్కడి నుంచి బయలుదేరి అలా తిరిగి బయటకు వచ్చేసరికి రాగలిగాం, రాగలిగాం. ఎవరో ఒకళ్ళు మాకు ఉపాయం ఏమని చెప్పారంటే, పైన ఏమన్నా ఒక చిల్లుల ప్లేట్ లాంటిది పెట్టుకుంటే దాని మించి పడుతుంది, డైరెక్ట్ గా అది మీద పడకుండా అని చెప్పారు. కానీ అది పట్టుకోవటం కూడా మాకేం కుదరలేదు. పెట్టుకున్నాం కానీ మనకి నడవనే నడుస్తామా, ఇవే పట్టుకుంటామా, కుదరదు అలాగా. అవన్నీ అలా నడిచి వచ్చేయటం అనమాట ఇది. ఆ తర్వాత బయటకు వచ్చాక అక్కడ పుణ్యకుండు పాపకుండ అని 2 కుండాలు ఉంటాయి. ఎంత చల్లగా ఉంటాయో చెప్పలేను. అక్కడ దాంట్లోకి దిగి చిన్న కుండాలు వేసేసి ఒక
మహా అయితే 10x10 రూమ్ అంత ఉంటాయి. ఆ కుండాలని దాటి ఒక కుండం దాటి మళ్ళీ అంటే అక్కడ ఆ పాపం అంతా వదిలేసాం, మళ్ళీ ఇక్కడ పుణ్యం అంతా సంపార్జించుకున్నాం, మళ్ళీ బయటికి రావటం అనమాట. అవును. అలా బయటకు వచ్చేసి స్నానం చేస్తే అది అక్కడ చేసేటటువంటి మనకి ముక్తినిచ్చే ప్రదేశం. ఆయన ముక్తినాథుడు. ఆయన్ని దర్శించిన, ఆయన్ని చూసిన, ఆయన స్పర్శించటం అవకాశం లేదు మనకి, అవును. దగ్గర ముట్టుకొనివ్వరు కదా. అవును. కానీ చాలా దగ్గరగా మన ఇద్దరం కూర్చున్నంత దగ్గరగా మనం ఆయన్ని చూడొచ్చు. అక్కడ పెద్ద రష్ అది ఏమీ ఉండదు. ఉండదు. అక్కడ ఏవో పక్కన హోమాలు అవి చేసేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళ ఇష్టం, ఎవరిది వాళ్ళే. మనలాంటి వాళ్ళం అక్కడికి వెళ్ళి ఆ హోమాలు అవన్నీ కూడా చేసుకునేటటువంటి శక్తి మనకు ఉండదు కనుక చేసిన చోట దండం పెట్టుకుని ఆ హోమ భస్మం ఏదో నెత్తి మీద పెట్టుకుని వచ్చేయటమే, ఆయన్ని చూడటం. ఇక్కడి నుంచి మనం ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి అది ఇంటికి తెచ్చుకోవటం. అంతకుమించి ఏం నిలవవు కదా ఇక్కడ, అవును, ఇక్కడ దాకా అవును. వచ్చేదాకా. అది ఎంత అద్భుతమైన దర్శనమో, ఎంత అద్భుతమైన యాత్ర. కష్టమైన యాత్ర, కష్టమైన యాత్రే. పైకి వెళ్ళడం కూడా కష్టమే. అసలు చాలా కష్టం మీద, ఎంతో ఘాట్ రోడ్, ఎంతో కష్టమైన ఘాట్ రోడ్ మీద వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ ఒక 400 మెట్లు ఎన్నో ఎక్కాలమ్మా. అవును. ఘోడాల మీద వెళ్ళాం మేము కొంత దూరం. వెళ్ళాక అప్పటికి కూడా ఇంకో 100 మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అంతే అంతే. అంత దాకా లేదు. మెట్లు కూడా సరిగ్గా అంటే ఉండవు. ఆర్గనైజ్డ్ గా ఉండవు. మనం ఇప్పుడు కొత్తగా కట్టుకున్న మెట్లలాగా ఉండవు, పాతవి కదా. అవును. కొంచెం కష్టం మీదే వెళ్ళాలి. మధ్యలో కాసేపు కూలబడి కాసేపు కూర్చుని మళ్ళీ కాస్త దమ్ము వచ్చాక మళ్ళీ. బ్రీతింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అంటే కదా, హైయర్ పైకి ఆల్టిట్యూడ్ వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ తక్కువ అవుతుంది. వెళ్తుంది. మాకు ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలా. మాకు పూర్తిగా లడాక్ వెళ్ళినా కూడా, హైయెస్ట్ పాయింట్కి వెళ్ళినా కూడా కర్దుంగ్లా పాస్ అంటారు, అక్కడికి వెళ్ళినా మాకు ఎప్పుడు, ఈవెన్ మానస సరోవరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఆక్సిజన్ ప్రాబ్లం రాలేదు. కానీ గ్యాస్పింగ్ ఏంటంటే ఎక్కలేక ఎక్కటం అలవాట్లేదు కదా. ఇంట్లో కూర్చుని కాళ్ళజాప కూర్చునే అలవాటు ఉన్న వాళ్ళకి ఒక్కసారి మెట్లు ఎక్కువ, కొండలు ఎక్కువ అంటే ఆయాసం వస్తుంది. అలాంటి ఆయాసం వచ్చింది. అది కానీ ఎంత బాగుంటుందో, ఎంత ప్రకృతిలో మమేకమైపోతాము. తిరిగి రాబుద్ధి వెయ్యదు, అక్కడే ఉండిపోబుద్ధి వేస్తుంది. ఆ హెలికాప్టర్లలో వెళ్తుంటే హెలికాప్టర్లో చేయి చేస్తే కొండ తగులుతుందా అన్నంత దగ్గరగా వెళ్తారు. వాళ్ళు కొండల దగ్గరికి ఎందుకు వెళ్తారు, మధ్యలోకి వెళ్ళొచ్చు కదా, కొట్టుకుంటామేమో అని అనిపిస్తుంది. కానీ కొండల దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది, హెలికాప్టర్ ఫ్లై అవుతుంది. అంటే కింద ఒక దగ్గరలో భూ ఉంటుంది. అది ఓకే, వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు, వాళ్ళది వాళ్ళకి. కనుక చాలా బాగుంటుందమ్మా. ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేను. ఎంత అంటే హాయి, సుఖం, శాంతం ఒకటి కాదు, అన్నీ దొరికే చోటు ముక్తినాథ్. అదే ముక్తి. ముక్తి ముక్తి లభిస్తుంది ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అంటారు. ఆ నీళ్లు తులసి. అందుకే తులసి కోటలో ఒక ముక్తినాథ్ నుంచి తెచ్చిన ఒక శాలిగ్రామం ఇప్పుడు పెడితే గండకి లక్ష్మీ విష్ణువు నది- కలిసి ఉన్నట్టు. అందుకే లక్ష్మీ విష్ణువు కళ్యాణాలు కూడా చేస్తూ ఉంటాం మనం. గండకి నదిలో కూడా చాలా చల్లగా, ఫ్రిడ్జ్ లో తలకాయ అసలు పెట్టినట్టుగా అక్కడ చల్లగా పడ్డ అయిపోద్ది నీళ్ళవే, కదమ్మా? ఇక్కడ పడ్డ నీళ్ళవే, అవే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఉమ్. గండకీ నదిలో మేమే దిగి రాళ్ళు ఏరుకున్నాం కాసిని. అసలు కాసేపు ఆ కాళ్ళు పనిచేస్తాయో లేదో మనకి తెలియదు, ఫ్రోజన్ ఫీట్ వచ్చేస్తుంది. అవును. వెళ్ళి చేతనైనంత వరకు కొద్ది దూరమే, అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళే సాహసం మేము చేయలేదు. వెళ్ళి అక్కడ దొరికిన రాళ్ళు 4 ఎత్తుకొచ్చాం. అలాగా. అంతే. అసలు అక్కడ శాలిగ్రామాలు అమ్ముతారు, రకరకాల శాలిగ్రామాలు. ఆ శాలిగ్రామంలో వజ్రకీటం అని చెప్పి ఒక పురుగు ఉంటుంది. ఆహా. ఆ వజ్రకీటం అనేటటువంటి పురుగు రాతిని తొలచగలిగే పురుగు. ఉమ్. రాతిని తొలిచి లోపల మహావిష్ణువు ఆకారాలు చేస్తుంది. అంటే విష్ణువు పూర్తిగా విగ్రహం కానీ, ఆయన శంఖం, చక్రం, గదా, ఖడ్గం ఇవన్నీ ఉన్నాయి కదా, పంచాయుధాలు ఉన్నాయి కదా ఆయనకి. ఆ పంచాయుధాలు కానీ ఆ ఆకారంలో అవన్నీ చేసి ఎంత అద్భుతమైన దర్శనమో నేను చెప్పలేనమ్మా. చేస్తుంది వాటికే పూజ. అద్భుతం అమ్మా. ప్రతి రాయి విష్ణువు అన్నానే, ప్రతి రాయిలోనూ ఆ రాయి పగలు కొడితే లోపల విష్ణువు రూపం ఒకటి, ఏదో ఒకటి ఆయన శరీర భాగం ఒకటి కనిపిస్తుంది. అంటే ఆయన ఆయుధాల్లో ఒకటి. ఓహో. శంఖం, చక్రం, గదా, ఖడ్గం, ధనుస్సు. శార్గం అనే ధనుస్సు కూడా ఉందిగా. అవి. ఓకే ఓకే. ఒకరెవరికో కొంటే గదలా కనిపించింది ఒకటి. సాధారణంగా శంఖ చక్రాలు కనిపిస్తాయి, ఓకే ఓకే. గద కూడా కనిపించింది, నేను చూశాను. ఇప్పుడు మీరు తెచ్చిన దాంట్లో? నా దాంట్లో చక్రాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. పగలగొడదామా నేను నిన్న మొన్న అనుకున్నాను కానీ వదిలే, తొందరపడొద్దని మళ్ళీ ఆగాను. పగలగొట్టడం పగలగొట్టి పెట్టాలా? పగలగొట్టకుండానే పూజ చేయాలి. భంగం అయితే పూజ చేయొద్దంటారు కదా. అయినా సరే భంగం అయినా కూడా మన దేవుడు, మన అమ్మకు ఒక కాలు ఇరిగితే పారేస్తామా? తెచ్చి మళ్ళీ ఇంట్లోనే పెట్టుకుంటాంగా. అంతే. అవునా? అవునమ్మా. ఆ ఒక్క కాలు అమ్మనే ఇంటికి చెక్క అన్ని ఆవిడ దగ్గర మంచం దగ్గర కూర్చోబెట్టి అన్ని చేస్తామా? మన అమ్మకో మన నాన్నకో ఒక కాలు చెయ్యి విరిగితే పారేస్తామా? అయ్యో భంగం అయింది, నువ్వు ఇంట్లో పనికిరావంటామా? లేదు కదా. ఆ దేవుడు అంతే. మరి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు కదా. నా ఫిలాసఫీ ఇంతే. అంతే. ఎవరు ఎన్ని చెప్పినా నేను సాంప్రదాయవాదిని కాదు, కానీ భక్తురాలి. అందరి దారి ఇట్లుంటే మీ దారి ఇట్లుంటది. ఉన్నా సరే నన్ను చేర్చేది అక్కడికే. అంతే.
ఎవరి నమ్మకం వాళ్ళదమ్మా, వాస్తవం మీరు అన్నది. ఎప్పుడు కదా అది ఉమ్. అమ్మా మనసు ఖండించిన గైడ్ ఇంకోటి లేదు. అంతే అంతే. ఇదే కదా, ఇక్కడ దూకు అక్కడ చివరకు వైన్ బాటిల్ తాగుతావా తులసి తీర్థం తాగుతావా అని చెప్పేది అదే కదా. అంతే అంతే. అంతేనా? అవును. నాకు ఇది ఇష్టమా మనసు తెలుస్తుంది ఒకటి. మన కృతం రామ, మనసు చేసేదే చేసేది. ఉమ్. అందుకే చంద్రుడిని ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలి. ఉమ్. మంచి నిర్ణయాలు చంద్రమా మనసో తీసుకునేలా. జాత, ఆ. మనస్సును కంట్రోల్ చేసేది చంద్రుడు అదే. కనుక అందుకే పున్నమి అమావాస్యలకు మనం ప్రత్యేకమైన పూజలు అవి చేసుకుంటూ ఉంటాం. అవును. అవి చెయ్యండి, దేవుడు అనుకూలిస్తాడు. అంతే. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా